వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం ఈ వీడియోలో కుతుబ్ షాహీల గురించి నేర్చుకుందాము. ఆల్రెడీ గత వీడియోలో కుతుబ్ షాహీల గురించి నేర్చుకున్నాము. రైట్, మిగిలింది ఇక్కడ స్టార్ట్ చేద్దాము. కుతుబ్ షాహీల నాటి కాలంలో ఊరేగింపులో అక్కన్న మాదన్న చిత్రాలు కనిపిస్తాయి. ఈ చిత్రాలు అజంతా చిత్రాలను పోలి ఉన్నాయి. గోడలపై పెయింట్ చేస్తే వాటిని మినియేచర్ పెయింటింగ్స్ అని చెప్పేసి, ఫ్రెస్కో పెయింటింగ్స్ అని చెప్పేసి, మురల్ పెయింటింగ్స్ అంటారు. అజంతా చిత్రాలని మురల్ పెయింటింగ్స్ అంటాము. ఆ విధంగా ఉన్నాయి అక్కన్న మాదన్న పెయింటింగ్స్. అబుల్ హసన్ కాలంలో అర్ధముఖాకృతిలో చిత్రించిన అబ్దుల్లా, అబుల్ హసన్ల రూపపటాలు ఇటీవల బయటపడ్డాయి. దక్షిణ దేశంలో వాడకానికి తయారైన కలంకారీ అద్దకాలలో గోల్కొండ వర్ణ చిత్రాల ప్రభావం కనిపిస్తుంది. 17వ శతాబ్దంలో మచిలీపట్నం కలంకారీ అద్దకాలకు దక్కానీ రూపచిత్రాలు మనకి కనిపిస్తాయి. మచిలీపట్నం కలంకారీకి చాలా ఫేమస్ అని గుర్తుపెట్టుకోవాలి. పెన్నుతో పెయింట్ చేయడమే కలంకారీ. కలం అంటే పెన్ను. నృత్యము, సంగీతము. వీరు సంగీత నృత్యాలకు బాగా ఆదరించారు. దర్బారులలో, సామంతుల ఆస్థానాలలో నృత్య ప్రదర్శనలు జరిగేవి. సాంఘిక మత ఉత్సవాల్లో కూడా నృత్యానికి, సంగీతానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. గోల్కొండలో 2000 మంది వేశ్యలు ఉన్నారని, వారు నృత్యాలు మరియు సంగీతాల్లో ఆరితేరారని, ప్రతి శుక్రవారం వీరు దర్బారు సమయంలో వచ్చి నృత్యం చేసేవారని టావెర్నియర్ పేర్కొనడం జరిగింది. కూచిపూడి భాగవతులకు అబుల్ హసన్ కూచిపూడి గ్రామాన్ని మిరాసిగా ఇవ్వడం జరిగింది. కూచిపూడి నృత్య అభివృద్ధి కోసము ఆ ప్రాంతం నుంచి పన్నులు వసూలు చేసుకోమని అబుల్ హసన్ ఇవ్వడం జరిగింది. ఈ కూచిపూడి భాగవతులు కూచిపూడి డ్యాన్స్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో మిరాసిగా ఇచ్చాడు. కూచిపూడి నృత్యానికి మూల పురుషుడు సిద్ధేంద్ర యోగి అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సిద్ధేంద్ర యోగి ఈ కాలానికి చెందిన వ్యక్తి. ఈ యొక్క కూచిపూడి గ్రామము మనకు కృష్ణా జిల్లాలో ఉందండి. అందులోంచి పన్నులు వసూలు చేసుకొని ఈ యొక్క బ్రాహ్మణులు డ్యాన్స్ని అభివృద్ధి చేస్తారు. కూచిపూడి నాట్య సాంప్రదాయాలు మనకు ఈ కాలంలో ప్రదర్శించబడ్డాయి. ఈ యొక్క అబుల్ హసన్ తానీషా ఒకరోజు కూచిపూడి గ్రామానికి వెళ్ళడం జరిగింది. రాజు గౌరవార్థము అక్కడ ఒక నృత్య ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అది మెచ్చి అబుల్ హసన్ తానీషా ఆ గ్రామ ప్రజలకు నృత్యాన్ని అభివృద్ధి చేయమని అగ్రహారం కింద కూచిపూడిని ఇవ్వడం జరిగింది. ఆ గ్రామం పేరు మీదనే కూచిపూడి నృత్యం అనేది అభివృద్ధి చెందింది. ఇందులో మనకు ముఖ్యమైనది వచ్చేసి భామా కలాపం, సత్యభామకు సంబంధించి ఉషా పరిణయం, గొల్ల కలాపం చాలా ప్రజాదరణ పొందినటువంటి నృత్యాలు. కూచిపూడిలో మళ్ళీ అందులో సబ్ డివిజన్స్ అన్నమాట. భామా కలాపం, ఉషా పరిణయం, గొల్ల కలాపం చాలా ముఖ్యమైనవి. ఈ కాలంలో పేరిణి నృత్యము, బాండికము, చర్చరి, దండు, లాస్యము, కుండలి నృత్యము అనేటువంటి మొదలగు నాట్యాలు ఉండేవి. వీణ, తంబూరా, పిల్లనగ్రోవి, వీరణం, కిన్నెర, మృదంగం మొదలైనటువంటి వాయిద్యాలు ఉన్నాయి. వీణ, తంబూరా, పిల్లనగ్రోవి, వీరణం, కిన్నెర, మృదంగం వంటి వాయిద్యాలు ఉన్నాయి. అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానంలో తులసిమూర్తి అనే గొప్ప సంగీత విద్వాంసుడు ఉండేవాడు. అబుల్ హసన్ కాలంలో గులాం అలీ అనేటువంటి సంగీత విద్వాంసుడు ఉండేవాడు. అబుల్ హసన్ కాలంలో గులాం అలీ చాలా చక్కటి సంగీతాన్ని అతను ప్లే చేసేవాడు, చక్కటి సంగీతాన్ని అందించేవాడు. రైట్, ఎవరి కాలం అండి? అబుల్ హసన్ కాలం అని గుర్తుపెట్టుకోవాలి. అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో తులసిమూర్తి, అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో తులసిమూర్తి, అబుల్ హసన్ కాలంలో గులాం అలీ అనేటువంటి సంగీతకారులు ఉన్నారు. వజ్రాల పరిశ్రమ. వ్యవసాయం తర్వాత అత్యధిక మంది ఆధారపడింది వజ్రాలపైనే. వ్యవసాయం తర్వాత అత్యధిక ఆదాయము కుతుబ్ షాహీలకు లభించింది వజ్రాల పరిశ్రమ నుండి అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వజ్రాలు అనగానే గోల్కొండనే గుర్తొస్తుంది మనకి. ఆధునిక కాలంలో యూరోపియన్లు భారతదేశానికి వచ్చిన కాలంలో మనకి ఆఫ్రికా దేశంలో కింబర్లీ మొదలగు ప్రాంతాల్లో వజ్రాల గనులు కనిపెట్టేంత వరకు మన తెలంగాణ ప్రాంతమే ప్రపంచానికి వజ్రాలు ఎగుమతి చేసిన ప్రాంతంగా గుర్తుపెట్టుకోవాలి. కుతుబ్ షాహీల నుండే అత్యధిక వజ్రాలు అనేవి ప్రపంచంలోని ప్రతి రాజు ప్రతి రాణి ధరించేదని చాలా గర్వంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. గోల్కొండ గనుల నుంచే ప్రపంచానికి
వజ్రాలు ఎగుమతి అయినాయని చాలా గౌరవంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్, గోల్కొండ వజ్రాలకు ప్రసిద్ధి, గోల్కొండ గనులు అనే పేరు వచ్చేసింది. వజ్రాల అమ్మకంపై 20% పన్ను వసూలు చేసేవారు. వజ్రాలని అమ్మకంపై 20% రాజ్యానికి చెల్లించాల్సి ఉంటుంది. గొల్లపల్లి, రాజిపెంట, మల్లపల్లి, రామల్లాకోట, పరిటాల, చందర్లపాడు, కొడవటి కల్లు, కొల్లూరు గనులు వజ్రాలకు ప్రసిద్ధి. అత్యధికంగా వజ్రాలు మనకి ఇంకా కూడా రాయలసీమలో వర్షాలు పడ్డప్పుడు తొలకరి జల్లుల్లో మనకు వజ్రాలు పైకొస్తాయనేటువంటి నమ్మకం అనేక మంది ఇంకా కూడా ఆ ప్రాంతాల్లో వజ్రాల వేటలో నివసిస్తూ ఉంటారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అనేక వజ్రాలు గోల్కొండ గనుల నుండి లభ్యమయ్యాయి. కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే కోహినూర్ వజ్రము మనకి అత్యంత గొప్ప వజ్రంగా చెప్పాల్సి ఉంటుంది. అది అనేక వ్యక్తుల చేతులు మారిందని గుర్తుపెట్టుకోవాలి. కోహినూర్ వజ్రం చరిత్ర చూసినట్లయితే మహమ్మద్ సయీద్ నుండి అది షాజహాన్కు వెళ్ళింది. షాజహాన్కు బహుమతిగా ఇవ్వడం జరిగింది. షాజహాన్ కాలం నుంచి మహమ్మద్ షా రంగీలా వరకు మొఘలుల అధీనంలో యొక్క కోహినూర్ వజ్రం ఉందని భావించాల్సి ఉంటుంది. మహమ్మద్ షా రంగీలా వరకు కూడా మొఘలుల అధీనంలో ఉంది. 1739లో నాదిర్ షా మహమ్మద్ షా రంగీలాను ఓడించి ఆ వజ్రాన్ని ఇండియా నుంచి తీసుకెళ్ళిపోవడం జరిగింది. నాదిర్ షా 1739లో మహమ్మద్ షా రంగీలాను ఓడించి ఈ యొక్క కోహినూర్ వజ్రాన్ని ఇండియా నుంచి తీసుకెళ్లాడు. ఇతని వారసుడు షా షుజా మహారాజా రంజిత్ సింగ్ కాలంలో తిరిగి భారతదేశానికి తీసుకురావడం జరిగింది. షా షుజాను రాజుగా చేసే ఒప్పందం మీద మహారాజా రంజిత్ సింగ్కి కోహినూర్ వజ్రాన్ని బహుమతిగా ఇవ్వడం జరిగింది. అయితే మహారాజా రంజిత్ సింగ్ చనిపోయిన తర్వాత మహారాజా దిలీప్ సింగ్ రాజయ్యాడు. ఈ మహారాజా దిలీప్ సింగ్ ని బ్రిటిష్ వారు ఓడించడం జరిగింది. తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం మహారాజా దిలీప్ సింగ్ బ్రిటిష్ వారికి కోహినూర్ వజ్రాన్ని బహుమతిగా ఇవ్వడం జరిగింది. అలా భారతదేశం నుండి 1849లో బ్రిటిష్ వారి పరమైంది. అప్పుడు వెళ్ళిపోయిన వజ్రం ఇంకా రాలేదు. ఇక్కడ మహారాజా దిలీప్ సింగ్ తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం బ్రిటిష్ వారికి బహుమతి ఇచ్చాడు. ఒకవేళ అది బ్రిటిష్ వాళ్ళు దోచుకుపోయి ఉంటే మనం అడిగే అవకాశం ఉంటుంది. కానీ ఇతనేమో తనని చంపకుండా ఉండడం కోసం బహుమతిగా ఇచ్చాడు. అలా మన ఇండియా నుంచి కోహినూర్ వజ్రం వెళ్ళిపోయింది. అది మనకు కోహినూర్ యొక్క చరిత్ర. రెండవది జాకబ్ డైమండ్. ఈ జాకబ్ వజ్రం అనేది మనకి చాలా కాస్ట్లీ డైమండ్ అని చెప్పాల్సి ఉంటుంది. అసఫ్ జాహీల కాలంలో ఈ జాకబ్ డైమండ్ అనేది పేపర్ వెయిట్గా వాడుకున్నారు. అంత రిచ్గా బతికారు ఈ అసఫ్ జాహీ రాజులు. మహబూబ్ అలీ ఖాన్, ఉస్మాన్ అలీ ఖాన్ వీళ్ళు పేపర్ వెయిట్గా వాడుకున్నారు ఈ జాకబ్ డైమండ్ని, అంత విలువైన డైమండ్ని. బ్లూ లైట్ వజ్రము, రిజెంట్ వజ్రము, పిట్స్ వజ్రము, ఓర్లాఫ్ వజ్రము, గోల్కొండ వజ్రము, కొల్లేరు వజ్రము, కరూర్ వజ్రము, రుబిలా వజ్రము ఇవన్నీ కూడా చాలా ప్రపంచ ప్రసిద్ధి చెందిన వజ్రాలు. ఇవి అత్యంత విలువ కలటువంటి కొన్ని వేల కోట్ల, కొన్ని వందల కోట్ల విలువైనటువంటి వజ్రాలు ఇవి మనకి గోల్కొండ గనుల్లో లభించాయన్నట్టుగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ తెలంగాణలో మొఘలుల పాలన. 1687లో ఔరంగజేబ్ గోల్కొండ కోటపై దాడి చేసి కుతుబ్ షాహీలను అంతమొందించాడు. అబుల్ హసన్ తానీషాను బంధించి అతను పూర్తి తెలంగాణ ప్రాంతాన్ని, తెలుగు ప్రాంతాన్ని ఆక్రమించి దాన్ని మొఘల్ సామ్రాజ్యంలో కలపడం జరిగింది. 1687 నుంచి 1724 సంవత్సరాల మధ్య 37 సంవత్సరాల పాటు మొఘలుల ప్రత్యక్ష పాలనలో మనకి ఒక తెలంగాణ ప్రాంతం ఉంది. 1724లో అసఫ్ జాహీ వంశాన్ని మీర్ కమ్రుద్దీన్ ప్రారంభించడం జరిగింది. ఔరంగజేబు దక్కన్ ప్రాంతంలో గోల్కొండతో పాటు ఇతర రాజ్యాలను కూడా ఆక్రమించాడు. మొఘలుల యొక్క దక్కన్లో 6 సుబాలు ఏర్పాటు చేయడం జరిగింది. దక్షిణ భారతదేశాన్ని 6 రాష్ట్రాలుగా, సుబా అంటే రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్, ఔరంగాబాద్,
బేరార్, కాందేశ్, బీదర్, బీజాపూర్, హైదరాబాద్. పూర్తి తెలంగాణ ప్రాంతం అంతా కూడా హైదరాబాద్ అధీనంలో ఉంది. ఔరంగాబాద్ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా మనకి ఔరంగాబాద్ కింద ఉంది. బేరార్, ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పైన ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రాంతమే బేరార్ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ ప్రాంతం అంతా కూడా బేరార్ అధీనంలో. గోదావరి నది, నర్మదా నది మధ్య ఉన్న ప్రాంతము కాందేశ్. గోదావరి నది, నర్మదా నది మధ్య ఉన్న ప్రాంతము కాందేశ్. బీదర్ మనకి మహబూబ్ నగర్ జిల్లా నుంచి వెస్ట్ వైపుగా ఉన్నటువంటి ప్రాంతము బీజాపూర్. ఇవన్నీ 6 సుబాలుగా మొఘల్స్ ఏర్పాటు చేయడం జరిగింది దక్షిణ భారతదేశంలో. ప్రతి సుబాలో ఒక ఫౌజ్దార్ ఉండేవాడు. ఫౌజ్దార్ శాంతి భద్రతలను కాపాడే అధికారి. మొఘలుల దక్కన్ పాలనలో ఔరంగాబాద్ రాజధాని. సౌత్ ఇండియా మొత్తానికి రాజధాని ఏంటి? ఔరంగాబాద్, హైదరాబాద్ కాదు. హైదరాబాద్ తన స్థానాన్ని కోల్పోవడం జరిగింది. గోల్కొండ వచ్చేసి సైనిక స్థావరంగా ఉండేది, కంటోన్మెంట్ లాగా ఉండేదన్నమాట. ఔరంగాబాద్ ఏమో రాజధాని, గోల్కొండ ఏమో సైనిక స్థావరము, కంటోన్మెంట్ ఏరియా. ఔరంగజేబ్ 1687లో హైదరాబాద్ను ఆక్రమించి ఈ ప్రాంతంపై రాహుల్లా ఖాన్ను తాత్కాలిక ప్రతినిధిగా నియమించడం జరిగింది. నియమించాడు. రాహుల్లా ఖాన్ తర్వాత ఖాన్ సిఫర్ ఖాన్ ఈ ప్రాంతానికి సుబేదార్ అయ్యాడు. హైదరాబాద్ రాజకీయ వ్యక్తిత్వం కోల్పోయింది. వ్యవసాయం, పరిశ్రమలు, వజ్రాల గనులు మూతబడ్డాయి. వజ్రాల గనులు ఎవరు పట్టించుకొని పరిస్థితి, అరాచకం నెలకొంది. పరిశ్రమలు ధ్వంసమైపోయాయి. పూర్తిగా హైదరాబాద్ తన ప్రాధాన్యతను కోల్పోయింది. కుతుబ్ షాహీల కాలంలో ఒక వెలిగినటువంటి రాజ్యం ఇది, వెలిగినటువంటి ప్రాంతం ఇది. కానీ ఎవరు పట్టించుకొని పరిస్థితి, పూర్తిగా గనులన్నీ మూతబడ్డాయి. ఎవరు కూడా అటువైపు పోని పరిస్థితి, ధ్వంసమైపోయింది. గంగా యమున తెహజీబ్కి బ్రేక్స్ వేయబడ్డాయి అన్నట్టు చెప్పాల్సి ఉంటుంది. దోపిడి దొంగల బెడద పెరిగింది. రహదారులపై భద్రత కరువై వాణిజ్యం క్షీణించింది. మనకి చిన్న రాష్ట్రాలు ఉన్నప్పుడు ఏమైందంటే అక్కడ భద్రతకి కింద అధికారులు చూసుకుంటారు. కానీ పూర్తి భారతదేశం తన అధీనంలో ఉండాలనే దురాశతోటి ఔరంగజేబ్ ఈ యొక్క దక్షిణ దేశ రాజ్యాలు ఆక్రమించుకున్నాడు. కానీ అది కరెక్ట్ పని కాదు. ఎందుకు కాదంటే సమగ్ర పరిపాలన అందించడం అసాధ్యము. అందుకే స్థానికులకు అత్యధిక అధికారాలు ఇవ్వాలి, కానీ అటువంటి అధికారాలు లేవు. మనకి గత చరిత్ర పరిశీలించినట్లయితే అలావుద్దీన్ ఖిల్జీ కానీ, సముద్రగుప్తుడు కానీ ఉత్తర భారతదేశం మాత్రమే వాళ్ళకు గుప్పిట్లో పెట్టుకొని దక్షిణ భారతదేశానికి పాక్షిక స్వాతంత్రం ఇచ్చేవాళ్ళు, స్వతంత్రంగా పరిపాలించుకొని ఇచ్చేవారు. ఎందుకంటే పటిష్టమైన పరిపాలన లేకపోతే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు, దోపిడీ దొంగతనాలు పెరుగుతాయి అని ఆలోచించి అలావుద్దీన్ ఖిల్జీ కానీ, సముద్రగుప్తుడు కానీ వాళ్ళకి పాక్షిక స్వాతంత్రం ఇచ్చారు. కానీ ఇక్కడ మూర్ఖత్వంతో, దురాశతోటి పూర్తి భారతదేశం తన అధీనంలో ఉండాలనేటువంటి లక్ష్యంతో ఆక్రమించుకొని సరి అయిన పరిపాలన అందించకపోవడం వల్ల దోపిడీ దొంగల బెడద పెరిగిపోయింది. ఒకవేళ అక్కడికి వచ్చేసి సైన్యాన్ని పెట్టినా అది ఇంకో ప్లేస్లో దాడి చేసేవాళ్ళు. పూర్తి భారతదేశానికి ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వలేని పరిస్థితి. రహదారులపై భద్రత లేదు, వాణిజ్యము నాశనం అయిపోయింది. ఎక్కడైతే ప్రశాంత పరిస్థితులు ఉంటాయో అక్కడ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఎక్కడైతే భద్రత ఉంటుందో అక్కడ వ్యాపారం ఉంటుంది. రైట్, ఇక్కడ దోపిడీ దొంగలు ఎక్కువైపోయారు, అలాగే రహదారులపై భద్రత లేదు కాబట్టి వ్యాపారం కూడా సన్నగిల్లింది. మరాఠీ దండులు రాజ్యంలో ప్రవేశించి గ్రామాలు, పట్టణాలు దోచి బీభత్సం సృష్టించేవి. జమీందారులు కూడా గ్రామాలను దోచుకున్నారు. క్రీస్తు శకం 1688లో క్షామం సంభవించింది. దాని వెంటనే వచ్చిన విషూది వ్యాధిని మార్టిన్ అనే ఫ్రెంచ్ వర్తకుడు వర్ణించాడు. 1688లో క్షామము వచ్చింది, కరువు వచ్చింది. కరువు వల్ల ప్రజలకు తినడానికి తిండి లేని పరిస్థితి, అత్యంత అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విషూది అనేటువంటి వ్యాధి కూడా వచ్చిందండి. ఈ వ్యాధి గురించి మనకు వివరించిన వ్యక్తి ఫ్రెంచ్ వర్తకుడు మార్టిన్. పశ్చిమాంధ్ర ప్రాంతాలు హైదరాబాద్ సుబాలోను, తీరాంధ్ర ప్రాంతాలు మచిలీపట్నం సుబాలోను చేరాయి. పశ్చిమాంధ్ర ప్రాంతాలు హైదరాబాద్ సుబాలో చేరాయి, తీరాంధ్ర ప్రాంతాలు మచిలీపట్నం.
ఇక్కడ పశ్చిమాంధ్ర ప్రాంతాలు అంటే మనకు రాయలసీమ ప్రాంతం, తెలంగాణ ప్రాంతము, తీరాంధ్ర ప్రాంతాలు మనకి సర్కారు జిల్లాలు అన్నమాట మచిలీపట్నంలో చేరాయి. ఔరంగజేబ్ కాలంలో నిర్మించిన రాచబాట హైదరాబాద్ నుండి మచిలీపట్నం వరకు ఉంది. మార్గ మధ్యంలో నిర్మించిన మసీదులు, విశ్రాంతి భవనాలు, గుమ్మటాలు నేటికి నిల్చున్నాయి. వీరి పాలనలో తెలంగాణలో తపాలా పద్ధతి ప్రవేశపెట్టబడింది. ఈ కాలంలో దక్కన్ మొఘల్ సంస్కృతిని కలిపి మిశ్రమ సంస్కృతి ఏర్పడింది. అప్పటి వరకు ఉన్న సంస్కృతిని దక్కన్ సంస్కృతి అన్నాము. ఇక్కడ మనకి మొఘల్ సంస్కృతి కలవడం వల్ల మిశ్రమ సంస్కృతి ఏర్పడింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈ యొక్క మొఘలుల యొక్క అరాచకాలలో పుట్టినటువంటి ఒక యోధుడే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని చెప్పాల్సి ఉంటుంది. 1695 నుండి 1710 మధ్య కాలంలో కిలాష్పూర్ కేంద్రంగా, వరంగల్ కేంద్రంగా మొఘల్ వైస్రాయ్ క్రూర పాలన నుంచి తెలంగాణ ప్రజలను రక్షించే ప్రయత్నం చేసిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. మనకి ఇక్కడ కొత్త జిల్లా ప్రకారం జనగామ అని చెప్పాల్సి ఉంటుంది. పాత జిల్లా ఉమ్మడి జిల్లా అయితే వరంగల్, పాత జిల్లా వరంగల్, కొత్త జిల్లా ప్రకారం జనగామ అని చెప్పాల్సి ఉంటుంది. పాపన్న జన్మస్థలం మనకి జనగాం జిల్లాలోని తారికొండ పక్కన గలవంటి లింగంపల్లి గ్రామము. కొత్త జిల్లా ప్రకారం అయితే జనగాం అని గుర్తుంచుకోవాలి. రాచరిక వ్యవస్థ నీడలో జమీందారులు, జాగీర్దారులు సాగిస్తున్న అరాచకాలను ప్రత్యక్షంగా చూసిన పాపన్నకు చిన్నతనంలోనే తిరుగుబాటు ధోరణి ఎక్కింది. రైట్, వీళ్ళు జమీందారులు, జాగీర్దారులు వీళ్ళంతా కూడా సాధ్యమైనంత దోచుకోవాలనుకున్నారు. ప్రజల భద్రత గాలికి వదిలేశారు, ప్రజల సంక్షేమం గాలికి వదిలేశారు. వాళ్ళ ఖజానాను నింపుకోవడం కొరకే, ఖజానాను పెంచుకోవడం కొరకే అత్యధిక వేధింపులు గురి చేసేవారు. రాచరిక వ్యవస్థను కాపాడుతూ వాళ్ళు యొక్క వేధింపులకు గురి చేశారు. ఇదంతా కూడా బాగా అబ్జర్వ్ చేశాడు. అగ్రకుల భూస్వాములు వ్యాపారుల గడిలపై, కోటలపై దాడి చేసి సంపదను పేదలకు పంచాడు. ముస్లిం పాలకుల నిరంకుశత్వాన్ని ధిక్కరించాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. సర్వాయి పాపన్న కల్లుగీత కులానికి చెందినవాడు, గౌడ కులానికి చెందినవాడు. పాపన్న తన తండ్రి వృత్తిని చేపట్టడానికి నిరాకరించి నాటి అరాచక పరిస్థితులను ఆసరాగా తీసుకొని రాజకీయ ప్రాముఖ్యం సాధించడానికి ప్రయత్నించడం జరిగింది. తారికొండలో ఒక చిన్న కోట నిర్మించడం జరిగింది. దాదాపు 1200 మందితో ఒక సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఒక పర్ఫెక్ట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఎంతో గొప్ప శిక్షణ ఇవ్వడం జరిగింది. ఎటువంటి సైన్యంలోనైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా పోరాడే విధంగా శిక్షణ ఇప్పించడం జరిగింది. సర్దార్ పాపన్న ముఖ్య సైనికుడు మీరా సాహెబ్, ముఖ్యమైన సైనికుడు మీరా సాహెబ్ అని గుర్తుపెట్టుకోవాలి. అతనికి సహాయంగా ఇంకొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. చాకలి సర్వన్న, హసన్, హుసేన్, దూదేకుల పీరు, ఇమాం, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందన్న వీళ్ళందరూ కూడా ఒక బ్యాక్ బోన్ లాగా నిలబడ్డారు, ఒక గొప్ప శక్తిగా నిలబడ్డారు. అతన్ని ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిలా చూశారు సర్దార్ సర్వాయి పాపన్నని. సర్వాయిపేటలో కోట కట్టి తిరుగుబాటు ప్రారంభించి తర్వాత షాపురంలో మట్టి కోట నిర్మించాడు. 1675 ప్రాంతంలో సర్వాయిపేటలో ఒక కోట కట్టి తిరుగుబాట్లు ప్రారంభించాడు. తర్వాత కాలంలో షాపురంలో కూడా మట్టి కోటను కన్స్ట్రక్ట్ చేశాడు. ఆ షాపురమే కిలాష్పూర్ అంటున్నాము. మహమ్మదీయ ప్రభువులపై తిరుగుబాటు సన్నాహాలు చేస్తూ పాపన్నను గురించిన సమాచారం కొలనుపాక ఫౌజ్దార్కు తెలిసి అతన్ని అణిచివేయడానికి కాసిం ఖాన్ అనే సైన్యాధిపతిని పంపిస్తే ఆ కాసిం ఖాన్ని హత్య చేసి చంపడం జరిగింది ఈ యొక్క సర్వాయి పాపన్న గౌడ్. అటు తర్వాత మహమ్మదీయ సైన్యం పెద్ద ఎత్తున పాపన్న లేని సమయంలో కోటపై దాడి చేసి కోటను నేలమట్టం చేయడం జరిగింది. అయినా కుంగిపోని పాపన్న మళ్ళీ రాతి కోటను పటిష్టంగా నిర్మించాడు. తర్వాత ఔరంగజేబ్ అతనిపైకి రుస్తుం దిలావర్ ఖాన్ను పంపించగా పాపన్న చేతిలో రుస్తుం కూడా హతుడవ్వడం జరిగింది. ఔరంగజేబ్కు వ్యతిరేకంగా పోరాడాడు. ఔరంగజేబ్ పంపించిన సైనిక అధికారిని కూడా చంపివేయడం జరిగింది. 1707లో ఔరంగజేబు మరణాంతరం బహదూర్ షా రాజు కావడం జరిగింది. బహదూర్ షా రాజైన సందర్భంలో దక్కన్ రాజకీయాలను అందరూ నిర్లక్ష్యం చేయడం జరిగింది.
అతను ఢిల్లీకి వెళ్ళిపోయాడు. మనకి ఔరంగజేబు దక్షిణ భారతదేశంలోనే ఉన్నాడు. ఔరంగజేబ్ దక్షిణ భారతదేశంలోనే 1681 నుంచి 1707 వరకు ఉన్నాడు. అప్పుడు చాలా మందకొండిగా సాగిన ఇతని దండయాత్రలు ఎప్పుడైతే బహదూర్ షా ఢిల్లీకి వెళ్ళిపోయాడో ఇతని యొక్క దండయాత్రలు ప్రారంభమైనాయి. పాపన్న నల్గొండ జిల్లాలోని కొత్త జిల్లా ప్రకారం భువనగిరి కోటను స్వాధీనం చేసుకున్నాడు. భువనగిరి కొత్త జిల్లా ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా కోటని స్వాధీనం చేసుకోవడం జరిగింది. 1708 ఏప్రిల్ 1 నాడు ఓరుగల్లు కోటని లేదా వరంగల్ కోటని కూడా ఆక్రమించడం జరిగింది. ఓరుగల్లు కోటని ఏ డేట్ని ఆక్యుపై చేశాడు? ఏప్రిల్ 1, 1708. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. 1708లో ఓరుగల్లు కోటని ఆక్రమించాడు. మనకి కాకతీయుల యొక్క ప్రధాన రాజధాని ఓరుగల్లు. ఆ ఓరుగల్లు కోటనే ఆక్రమించాడు. ఒక గొప్ప చరిత్రకి పునాది వేశాడు. గొప్ప చరిత్రకి నాంది పలికాడని చెప్పాల్సి ఉంటుంది. తాటికొండపై మరొక కోటను కట్టించాడు. భువనగిరి కోటపై దాడి చేసి దాన్ని ఆక్రమించి 1709లో మొఘల్ చక్రవర్తి మొదటి బహదూర్ షా ప్రజా దర్బార్ను నిర్వహించడం జరిగింది. ఈ దర్బారుకు అనేక మందిని జమీందారులతో పాటు పాపన్నను కూడా ఆహ్వానించడం జరిగింది. ఇతన్ని కూడా ఒక జమీందార్గా, ఒక జాగీర్దార్గా గుర్తుపెట్టుకుని ఆహ్వానించడంతో అతను హాజరు కావడం జరిగింది. చక్రవర్తి సర్వాయి పాపన్నను ఒక రాజుగా గౌరవించి రోబాబ్ హానర్ను బహుకరించడం జరిగింది. ఎవరైనా గొప్ప వ్యక్తులకి వస్త్రాలు దానం చేస్తారు, దాన్నే రోబ్ ఆఫ్ హానర్ అంటారు. గౌరవ వస్త్రము అని చెప్పేసి అంటారు తెలుగులో. రోబ్ ఆఫ్ హానర్ అంటే గౌరవ వస్త్రము. ఇతను చాలా గొప్పవాడు అని చెప్పేసి మొదటి బహదూర్ షా గుర్తించాడు. పాపన్న మొఘల్ చక్రవర్తికి భారీ మొత్తంలో నగదు బహుకరించాడు. చక్రవర్తి సర్వాయి పాపన్నను సత్కరించడం ఇష్టం లేని కొంతమంది ఉన్నతాధికారులు పాపన్నపై చక్రవర్తికి తప్పుడు ఫిర్యాదులు చేయడం జరిగింది. ఎందుకు ఫిర్యాదులు చేశారంటే ఇతను గౌడ కులస్తుడు, అగ్రకులం కాదు, కాబట్టి ఈ అగ్రకులస్తులే ఉన్నత పొజిషన్లో ఉండాలి ఈయన అని తీసుకురావడం వాళ్ళకు నచ్చలేదు. ఇతను గౌడ కులస్తుడు అంటే శూద్రుడు. శూద్రుడు ఎదగడం అనేది వాళ్ళకు నచ్చక ఇతర హిందువులే అతనిపై కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ యొక్క బహదూర్ షా చక్రవర్తి పాపన్నను శిక్షించవలసిందిగా యూసఫ్ ఖాన్ను ఆదేశించాడు. 1709లో గోల్కొండ సింహాసనాన్ని సర్వాయి పాపన్న ఆక్రమించి అధిష్ఠించడం జరిగింది. గోల్కొండ సింహాసనం ఆక్రమించడం కూడా బహదూర్ షాకి కోపానికి కారణమైంది. గోల్కొండ అనేది దక్షిణ భారతదేశంలో మొఘల్స్కి అత్యంత ముఖ్యమైన ప్రాంతంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. దక్షిణ భారతదేశానికి ఒక గుండెకాయ లాంటిది ఒక గోల్కొండ ప్రాంతము. ఈ గోల్కొండ ప్రాంతము వాళ్ళ చేయి దాటిపోవడము కూడా ఒక కారణం అని చెప్పాల్సి ఉంటుంది. దక్షిణ భారతదేశం అంతా కూడా ఆ యొక్క గోల్కొండ నుంచే పరిపాలించాలనుకున్నారు. కానీ ఈ యొక్క సర్వాయి పాపన్న గౌడ్ దాన్ని ఆక్రమించడం జరిగింది. అది ఆక్రమించడం అనేది నచ్చక బహదూర్ షా తన యొక్క సైనిక అధికారిని పంపించడం జరిగింది. చివరకు యూసఫ్ ఖాన్ అనే ఫౌజ్దార్ పాపన్నను బందీగా పట్టుకొని హత్య చేయడం జరిగింది. మనము సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ని తెలంగాణ శివాజీ అని చెప్తాము. శివాజీలాగా ఒక గొప్ప పోరాటాలు చేసి అనేక జమీందారులపైన, జాగీర్దారులపైన దాడులు చేసి ఎవరైతే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారో అటువంటి వాళ్ళపై దాడులు చేసి వాళ్ళ ధనం దోచుకొని ప్రజలకు పంచిపెట్టాడు. శివాజీలాగా గొప్ప పోరాటాలు చేశాడు. ఔరంగజేబ్తో కూడా పోరాటం చేయడం జరిగింది. శివాజీ మనకు ఔరంగజేబ్తో పోరాటం చేయడం జరిగింది. అలాగే ఈ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కూడా మనకి ఈ యొక్క ఔరంగజేబ్తో పోరాటం జరిగింది. నెక్స్ట్ మొదటి బహదూర్ షాతో కూడా పోరాటాలు చేయడం జరిగింది. ఇలా పోరాటాలు చేయడం వల్ల చరిత్రకారులు ఇతన్ని తెలంగాణ శివాజీగా కీర్తించడం జరిగింది. తొలితరం యోధుల్లో ఒక గొప్ప వ్యక్తిగా చెప్పాల్సి ఉంటుంది. సర్వాయి పాపన్న తెలంగాణలో మహమ్మదీయ పాలకుల నిరంకుశత్వాన్ని ఎదిరించి తెలంగాణలో తొలి విప్లవ వీరుడిగా గుర్తింపు పొందాడు. మనకి ఇక్కడ
అరాచక పరిస్థితులు ఉన్నాయి. రోజు హత్యలు జరిగేవి, రైట్, దారిదోపిడి దొంగతనాలు జరిగేవి, హత్యలు జరిగేవి, వీటన్నిటినీ ఎదుర్కొన్నాడు. రైట్, ఎప్పుడైతే ఈ యొక్క జాగీర్దారులు, జమీందారులు సాధారణ ప్రజలపై పడి ఈ సాధారణ ప్రజల్ని దోచుకున్నారో ఆ దోపిడికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. ప్రజలకి శాంతి భద్రతల్ని ఇతను ఉండేలా చేశాడు. కాబట్టి ఇతను ఇతర జమీందారులకి, జాగీర్దారులకి శత్రువయ్యాడు. మనకి అనేక మంది, ఈవెన్ కాఫీ ఖాన్ లాంటి వాళ్ళు కూడా ఇతని గురించి చరిత్రలో రాయడం జరిగింది. రైట్, మనకి తెలంగాణ ప్రాంతంలో తొలి విప్లవ వీరుడుగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఇతన్ని తెలంగాణ శివాజీ అని కూడా పిలవడం జరిగింది. అసఫ్జాహీ రాజ్యం ఏర్పడే వరకు చాలా చక్కగా మనకి ఈ మధ్యలో ఉన్న కాలాన్ని ఫీల్ చేసిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని చెప్పాల్సి ఉంటుంది. మనకి గత ఎగ్జామ్లో చూసినట్లయితే ఈ యొక్క సర్దార్ సర్వాయి పాపన్న గురించి, ఇతను ఏ ప్రాంతానికి చెందినవాడు అని చెప్పేసి ఎగ్జామ్లో అడగడం జరిగింది. కిలాష్పూర్. మరి ఒక ఎగ్జామ్లో కిలాష్పూర్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి కింద 4 పేర్లు ఇవ్వడం జరిగింది. మనకు సర్వాయి పాపన్న గౌడ్ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. రైట్, ఒక పాయింట్నే 2 రకాలుగా అడగడం జరిగింది. కిలాష్పూర్ ప్రాంతం ఎవరికి సంబంధించింది అని చెప్పేసి, అలాగే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఏ ప్రాంతంలో తొలికోట కట్టాడని చెప్పేసి గతంలో మనకు ఎగ్జామ్లో అడగడం జరిగింది. టీఎస్పీఎస్సీ కావచ్చు, ఇతర ఎగ్జామ్స్ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఇటువంటి ఎగ్జామ్లో అడగడం జరిగింది. అలాగే కుతుబ్ షాహీలకు సంబంధించి కూడా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్లయితే షాబందర్ని రిపీటెడ్గా ఎగ్జామ్లో అడగడం జరిగింది. షాబందర్ రేవు పట్టణాల అధికారి, రేవుల్లో సుంకాలు వసూలు చేసే అధికారి, రేవు పట్టణాలలో సుంకాలు వసూలు చేసే అధికారి. ఈ పాయింట్ మనకి ఎగ్జామ్లో చాలాసార్లు రిపీటెడ్గా అడగడం జరిగింది. అలాగే మాసప్ ట్యాంక్ ఎవరు నిర్మించారు, ఇది కూడా మనకి గతంలో ఎగ్జామ్లో అడగడం జరిగింది. అలాగే చార్మినార్ గురించి, చార్మినార్ యొక్క నిర్మాత అని చెప్పేసి అంటారు, చీఫ్ ఇంజనీర్ అని చెప్పేసి అంటారు, మీర్ మొమిన్ అస్రాబాది. ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కార్వాన్ ప్రాంతంలో సరాయిని హయత్ బక్షీ బేగం నిర్మించడం జరిగింది. రైట్, ఇక్కడ వజ్రాలకు పాలిష్ చేసేవారు. మనకి భూమిలో ముడి వజ్రాలు దొరికేవి, ఆ వజ్రాలకి సాన పెట్టేవారు, పాలిష్ చేసేవారు. ఏ ప్రాంతం అండి? కార్వాన్ సరాయి. సో ఇక్కడ ఉన్నటువంటి వారి కోసము ఇక్కడ ఒక చెరువును కూడా హయత్ బక్షీ బేగం నిర్మించడం జరిగింది. అబుల్ హసన్ తానీషా చూసినట్లయితే ఇతను ముషీరాబాదు మసీదు నిర్మించడం జరిగింది. ముషీరాబాదు మసీదుని నిర్మించాడు. ఈ మసీదులో 5 ఆర్చులు ఉంటాయి. మనకి షియా మతానికి సింబల్ 5 ఆర్చులు. షియా మతంలో ముఖ్యంగా మనకి 5 ఖలీఫాలు ఉంటారు, ముఖ్యమైన ఖలీఫాలు ఉంటారు. వాళ్ళకి గుర్తుగా 5 ఆర్చులని ఈ యొక్క ముషీరాబాద్ మసీదులో నిర్మించాడు అబుల్ హసన్ తానీషా. అలాగే మనకు గోషా మహల్లో దాదాపు 100 రూమ్లు ఉన్నాయని చెప్పేసి, 100 రూమ్లు కన్స్ట్రక్ట్ చేశారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. 100 వరకు రూమ్లు ఉన్నాయి. గోషా మహల్ నుండి ఒక సొరంగ మార్గం గోల్కొండ వరకు ఉంది అని మనకు చరిత్రకారులు వివరించడం జరుగుతుంది. అది ఎంత పెద్ద సొరంగ మార్గం అంటే గుర్రం పైన చాలా వేగంగా కూడా సొరంగ మార్గం గుండా ఎంత అర్ధరాత్రి అయినా వెళ్ళిపోవచ్చు, గుర్రం పరిగెత్తొచ్చు. అంతే చాలా ఎత్తైనటువంటి సొరంగ మార్గము. మనకి
రాజధాని హైదరాబాద్ అయినప్పటికీ యుద్ధాలు వచ్చిన సందర్భంలో రాజులు వివిధ వ్యక్తులని గోల్కొండకి తరలించేవారు, గోల్కొండ కోటకి తరలించేవారు. మనకు మొదటి రాజధాని గోల్కొండ అయినప్పటికీ ఎవరైనా యుద్ధాలు వచ్చినప్పుడు, దండయాత్రలు జరిగినప్పుడు రాజులు హైదరాబాద్ నుంచి, రాజులు సామాన్య ప్రజల్ని కూడా హైదరాబాద్ నుంచి గోల్కొండ కోటకి తరలించేవారు. అత్యంత పటిష్టంగా నిర్మించడం జరిగింది ఈ యొక్క గోల్కొండ కోట. మనకి తెలంగాణ చరిత్రకి ఒక ముఖ్య ఆణిముత్యం లాంటిది, ఒక గొప్ప మణిమాణిక్యం లాంటిది అని చెప్పుకోవాల్సి ఉంటుంది. మనకి ఇవి మనకు ముఖ్యంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అలాగే తెలుగు పోయట్స్ కూడా మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఇబ్రహీం కులీ కుతుబ్ షా టైంలో, మహమ్మద్ కులీ కుతుబ్ షా టైంలో, అలాగే కంచర్ల గోపన్న గురించి కావచ్చు, అలాగే మనకి ఈ అబుల్ హసన్ తానిషా కాలం నుండి కంచర్ల గోపన్న, అలాగే మనకి అక్కన్న మాదన్న గురించి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఇవి మనము ఫోకస్ చేసి చదవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.